ఆర్సిఎస్ సిఏల కోసం సర్టిఫికేట్ కాపీస్ కోసం ఫైల్ చేసాము, ఫైల్ చేసాము, అవి ఇవ్వకపోతే పై కోర్టుకి వెళ్తామని. ఏ పిటిషనర్ అయినా అక్కర్నా ఇర్రెలెవెంట్గా చిన్న చిన్న వాటికి కూడా పెద్ద ఏదో జరిగిపోతుందని కోర్టులో ఇవ్వకపోతే పై కోర్టుకి వెళ్తానని అవి వేస్ట్ మాటలు నాకు తెలిసి. తరువాత మీరు నిజంగా ఇంకొకటి, అధికారులను కూడా బెదిరించే దూరంలో మాట్లాడుతున్నారు. వాళ్ళు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారు డీజీపీ గారు, అలానే రవిశంకర్ అయ్యన్నర్ గారు చేస్తున్నారు. నిజంగా వాళ్ళు చేసి ఉంటే పెట్టండి, ఇప్పుడే పెట్టండి. వాళ్ళని బెదిరించే దూరంలో మీరు ఐఏఎస్ ఐపీఎస్లు మీ సంగతి చూస్తాను అని అంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతాను, మీరు రిటైర్డ్ అయిపోతారంటే ఒకటి గుర్తుపెట్టుకున్నా, మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వచ్చు, కానీ నువ్వు ఐపీఎస్ అవుతావు. ఇప్పుడు అదే ఐపీఎస్ వీఆర్ఎస్ ఇచ్చిన తర్వాత ఎక్కడో చోట మళ్ళీ ఎంపీ అవుతాడు. అదే ఐపీఎస్ ఎక్కడో చోట ఎమ్మెల్యే అవ్వచ్చు. నువ్వు అవుతావా? నేను అవుతానా? ఐఏఎస్ ఐపీఎస్లు బెదిరింపు ధోరణి కాదు, అధికారులు లేక మనం పని చేయించుకోవాలి. నా మంగళగిరిలో నేను రాజధాని ఉండగా, నా మంగళగిరిలో నేను ఎమ్మెల్యే ఉండగా అవగతలు జరిగినాయి కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను సిఐడి వారికి అని అంటున్నారు. మీరు